కుబేరుడి ఫోటోను ప్రతిమను స్వతహాగా మనం కొనుక్కొని ఇంట్లో పూజ చేయడం కంటే ఇతరుల నుంచి కానుగ్గా వచ్చే కుబేరుడిని పూజిస్తే మంచి ఫలితాలుంటాయని విశ్వాసం. హిందూ పురాణాల ప్రకారం యక్షకులకు కుబేరుడు రాజు. ఇతడు సిరి సంపదలకు అధిపతి, ధనపతి అని కూడా పిలువబడే ఇతని అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. 8 దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడిగా వ్యవహరించే కుబేరుడు విశ్రవసుని కుమారుడు. ఈయన భార్య పేరు చార్వి. కుబేరుడు ధనాది దేవత. శ్రీ వెంకటేశ్వరుడి వివాహం నిమిత్తం కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఎప్పటికీ తీరుస్తుంటాడని హిందువులు నమ్మకం. అలాంటి ధనాధిపతి అయిన కుబేరుడిని పూజించే వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఇంకా కుబేరుడి బొమ్మను ఇతరులకు కానుగ్గా ఇవ్వడం చాలా మంచిది. అలాగే ఇతరులు కానుగ్గా ఇచ్చే కుబేరుని పూజించడం ద్వారా అప్పులు బాధ, ఈతి బాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు. రుణ బాధలు, ఈతి బాధలు, వ్యాపారంలో వృద్ధి, సామాజిక గుర్తింపు, సంతానం కోసం కుబేరుడి వ్రతాన్ని ఆచరించాలి. ఇంకా ఇతరుల నుంచి కానుగ్గా వచ్చిన కుబేరుడి బొమ్మను లేదా పటాన్ని పూజించడం ద్వారా వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవని పురోహితులు అంటున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.